హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఆర్ కార్స్ అనకాపల్లి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సన్ రూఫ్ వెహికల్ తీసుకొచ్చామండి. బ్రెజా ZXi 2024 నవంబర్ అండి. సో నవంబర్లో వెహికల్ అయితే తీసుకున్నారు. కేవలం 17,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. మీకు వెహికల్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు నేను చూపిస్తానండి. అలాగే మనకి వెహికల్ నంబర్ చెక్ చేసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ అండి, 55449 టోటల్ అండి. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా అవుట్లుక్ ఇంటీరియర్ అంతా మనం చెక్ చేసుకుందాం అండి. మీరు ఎలా చెక్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ కార్నర్ అయితే స్లైట్ గా స్మాల్ స్క్రాచ్ అయితే ఉంటుందండి. అలాగే మీరు టైర్స్ కూడా చెక్ చేసుకోండి. టైర్స్ అయితే ఆల్మోస్ట్ 80-90% బటన్ అయితే ఉన్నదండి. మీరు కంప్లీట్ అవుట్లుక్ అంతా చెక్ చేసుకోండి. స్మాల్ గా మీరు ఇక్కడ డోర్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. సో డోర్ ప్యాడ్స్ అయితే మీకు చిన్న డెంట్ అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ మన ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుంటే ఇంటీరియర్ అయితే చాలా నీట్ గా ఉందండి. అన్ని ప్రీమియం లెదర్ సీట్ కవర్స్ అనమాట. సో కస్టమర్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు. సో అలాగే మనకి సన్ రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చండి. సన్ రూఫ్ ఉంది. సో అలాగే మనకి టచ్ స్క్రీన్, కంపెనీ ఫిటెడ్ టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే కిలోమీటర్లు కూడా చెక్ చేసుకోవచ్చండి. 16,800 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సో ఇప్పుడు మీరు కంప్లీట్ అవుట్లుక్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఎక్కడ డ్యామేజెస్ కానీ యాక్సిడెంట్లు కానీ ఏం లేవన్నమాట. సో స్పేర్ వీల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంజిన్ కంపార్ట్మెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఆయిల్ లీక్స్ ఏం లేవు, చాలా నీట్గా ఉంది. సో వెహికల్ డీటెయిల్స్ వచ్చేసరికి 2024 బ్రెజా ZXi డ్యూల్టన్ అండి. 2 కలర్స్ వస్తుంది, రెడ్ అండ్ బ్లాక్ అనమాట. కేవలం 17,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. నవంబర్ వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉందండి. వెహికల్ అయితే 17,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి 10 లక్షలు అయితే చెప్తున్నాం అండి. సో స్లైట్ గా నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే వెహికల్ కావాలనుకుంటే డిస్ప్లే మీద నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా మీరు ఫాలో చేయండి. ఫాలో కేఆర్ కార్స్ అనకాపల్లి. థ్యాంక్ యూ.